గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవేళ క్లాస్లో మనం చూసే టాపిక్ టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్. సో ఈవేళ క్లాస్లో అసలు డీసీ జనరేటర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో డీసీ జనరేటర్లో ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎన్ని రకాలుగా ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏ జనరేటర్ తాలూకా వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ ఏంటి, ఈ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి కానీ మనం తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ని ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా తొందరగా మనం సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే ఈవేళ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అన్నది అంటే డీసీ జనరేటర్స్లో టైప్స్ని మెయిన్గా దేని మీద బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు అంటే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసిన వైండింగ్ ఏ విధంగా కనెక్ట్ అయి ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ క్లాసిఫికేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు, డీసీ జనరేటర్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఒక నార్త్ పోల్ అండ్ ఒక సౌత్ పోల్ తీసుకొని మధ్యలో కండక్టర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ పోల్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, ఈ పోల్స్ని మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్నే యూజ్ చేయొచ్చు ఇలా పోల్స్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం, లేదు ఎలక్ట్రోమాగ్నెట్స్నే యూజ్ చేయొచ్చు. సో పర్మనెంట్ మ్యాగ్నెట్ యూజ్ చేస్తే మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ అని చూస్తే ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి ఉన్న ఫస్ట్ ప్రాబ్లం ఏజింగ్ ఎఫెక్ట్. అంటే లైఫ్ పెరిగే కొద్దీ, టైం ఒక 5-6 ఇయర్స్ అయ్యే కొద్దీ దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీలో చేంజెస్ వస్తాయి. అది ఫస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ని మార్చుకోవాలి అంటే మీరు ఫ్లెక్స్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి కానీ మీరు పర్మనెంట్ మ్యాగ్నెట్ని యూజ్ చేస్తే ఈ మ్యాగ్నెట్స్ నుంచి వచ్చే ఫ్లెక్స్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. సో మనం ఫ్లెక్స్ మార్చుకునే ప్రొవిజన్ లేదు, అలాగని లైఫ్ ఒక 5-6 ఇయర్స్ దాటిన తర్వాత దీని ప్రాపర్టీస్లో చేంజ్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అంటే రన్నింగ్ కండిషన్లో ఈ జనరేటర్లో టెంపరేచర్ కానీ డెవలప్ అయితే ఒకసారి టెంపరేచర్ డెవలప్ అయ్యేసరికి దీని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో కూడా చేంజెస్ రావడం జరుగుతుంది. సో ఈ డిసడ్వాంటేజెస్ అన్నిటిని మైండ్లో పెట్టుకొని డీసీ జనరేటర్స్ని పర్మనెంట్ మ్యాగ్నెట్స్తో కాకుండా ఎలక్ట్రోమాగ్నెట్స్తో మాత్రమే డిజైన్ చేస్తారు మ్యాక్సిమం కేసెస్లో. సో ఈ మ్యాగ్నెట్స్ అన్ని ఏ మ్యాగ్నెట్స్ అని అర్థమైంది, ఇప్పుడు మనం ఎలక్ట్రోమాగ్నెట్స్ అని అర్థమైంది. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటే, ఇది ఎలక్ట్రోమాగ్నెట్. సో మీకు తెలుసు ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద వైండింగ్ చేసి దానికి సప్లై ఇస్తే దాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెట్ అని అంటామని మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, మీ క్లాసిఫికేషన్ ఆర్ టైప్స్ అనేది దేని మీద డిపెండ్ అయింది అంటే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసిన వైండింగ్ ఏదైతే ఉందో, సో ఫీల్డ్ ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసిన వైండింగ్ ఏదైతే ఉందో ఆ వైండింగ్కి సప్లై ఏ విధంగా ఇచ్చాము అన్న దాన్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ వచ్చింది. సో ఈ వైండింగ్కి సపరేట్గా ఒక డీసీ సోర్స్తో ఇస్తే దాన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటాము. సో దాన్ని ఏమంటాము, సపరేట్లీ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్ అని. అలా కాకుండా జనరేటర్లో జనరేట్ అవుతున్న ఈఎంఎఫ్నే దీనికి ఇన్పుట్గా ఇచ్చి ఫ్లెక్స్ని జనరేట్ చేస్తే దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అని అంటాం. సో సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే దీని గురించి మచ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవసరం లేదు, ఎందుకంటే ఒక సపరేట్ డీసీ సప్లై ఇచ్చేయడమే. సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవాళ క్లాస్ ఎండ్ అయ్యేసరికి దీని మీద మనకు ఒక పిక్చర్ వస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే ఇవాళ టాపిక్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ టైప్స్ ఏంటి అంటే బేసిక్గా డీసీ జనరేటర్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాము. ఇప్పుడే మనం చూసాము, ఫస్ట్ది సపరేట్లీ ఎగ్జైటెడ్ అని, రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ అని. సో సపరేట్లీ ఎగ్జైటెడ్ అండ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్. సో ఫస్ట్ నేను సపరేట్లీ ఎగ్జైటెడ్ తాలూకా డ్రాయింగ్ ఎలా ఉంటుంది, ఆ కనెక్షన్ ఎలా ఉంటుంది, దాని వోల్టేజ్ ఈక్వేషన్ ఏంటి, కరెంట్ ఈక్వేషన్ ఏంటి, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. సో సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను, ఇది ఫీల్డ్ వైండింగ్ అయితే ఈ ఫీల్డ్ వైండింగ్కి సప్లై సపరేట్గా ఒక డీసీ సోర్స్తో కనెక్ట్ చేశాను. మీ జనరేటర్ తాలూకా ఆర్మేచర్ ఏదైతే ఉందో ఆ ఆర్మేచర్ని డైరెక్ట్గా లోడ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఆర్మేచర్ జనరేట్ చేసిన ఈఎంఎఫ్, జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ. ఈ ఆర్మేచర్ ఉన్న రెసిస్టెన్స్ని మోటార్స్కి ఎలా చూపించాం సిరీస్లో, అలాగే ఆర్మేచర్ రెసిస్టెన్స్ దీనికి కూడా సిరీస్లో చూపిస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో చూసాము, రొటేటింగ్ పార్ట్స్ నుంచి సప్లై తీసుకోవాలి అన్నా ఇవ్వాలన్నా ఏం యూస్ చేసాము, బ్రషెస్. సో ఆ బ్రషెస్ని కూడా ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా లోడ్ దగ్గరికి వచ్చేసినప్పుడు వోల్టేజ్ ఎంత ఉంది లోడ్కి, వి. లోడ్ వోల్టేజ్
వి. సో లోడ్కి సప్లై ఎలా వచ్చింది? సో జనరేటర్ ఈఎంఎఫ్ వల్ల ఈ ఆర్మేచర్లో కొంత కరెంట్ స్టార్ట్ అయింది లోడ్కి వెళ్ళడం, అది ఆర్మేచర్ కరెంట్ అంటాము. అది వెళ్ళి లోడ్లోకి వెళ్ళేసరికి లోడ్కున్న కరెంట్ని ఏమంటామంటే లోడ్ కరెంట్ ఐఎల్ అంటాము. సో ఇలా వచ్చిన కరెంట్ వెళ్ళడానికి మరో వే లేదు కదా. సో అది ఫస్ట్ మనకు కావాల్సిన బేసిక్ క్లారిటీ. సో సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్లో ఆర్మేచర్లో స్టార్ట్ అయిన కరెంట్ ఏదైతే ఉందో అదే కరెంట్ లోడ్లోకి వెళ్తుంది కాబట్టి ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ అని మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో దీన్నే మనం ఏ ఈక్వేషన్ అంటాము? కరెంట్ ఈక్వేషన్ అంటాము. సో కరెంట్ ఈక్వేషన్తో పాటు మరో ఈక్వేషన్ ఉంటుంది, ఏంటది? వోల్టేజ్ ఈక్వేషన్. సో వోల్టేజ్ ఈక్వేషన్ని మనం ఎలా రాయాలి అంటే ఇక్కడ జనరేటర్లో జనరేట్ అయిన ఈఎంఎఫ్ ఈజీ, అది బయటకు వచ్చేసరికి వి అయ్యింది. సో ఈ ఈజీకి వికి మధ్య రిలేషన్ చెప్పేదాన్నే మనం వోల్టేజ్ ఈక్వేషన్ అని అంటాం. సో ఆ ఈక్వేషన్ రాయాలి అంటే ఇక్కడ లోడ్ దగ్గర ఉన్న 2 పాయింట్స్ని మనం ఈ పాయింట్ని ఏ, ఈ పాయింట్ని బి అనుకుంటే, ఇక్కడ ఉన్న పాయింట్ దీన్ని సి, ఈ పాయింట్ని డి అనుకుంటే, ఏబి అనే పాయింట్, సిడి అనే పాయింట్స్ ఈ రెండు ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి ప్యారలల్లో ఉన్నాయి. సో మనకి తెలుసు ప్యారలల్లో వోల్టేజ్ సేమ్. సో ఏబి దగ్గర ఉన్న వోల్టేజ్ వి, సిడి దగ్గర ఉన్న వోల్టేజ్ కూడా వి. సో విఏబి ఈజ్ ఈక్వల్ టు విసిడి ఈజ్ ఈక్వల్ టు వి అనే ఒక క్లారిటీ ఉంది. మరి ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాయొచ్చు అన్నది ఇంపార్టెంట్. సో అది తెలియాలి అంటే జనరేటర్లో ఈజీ అనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఈ ఇండ్యూస్ అనే ఈఎంఎఫ్ ఇలా బయటకు వచ్చే ప్రాసెస్లో ఆర్మేచర్లో కొంత డ్రాప్ అయిపోయి మిగతాది ఇక్కడికి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? వి ఈజ్ ఈక్వల్ టు జనరేటర్లో జనరేట్ అవుతున్న ఈఎంఎఫ్ ఈజీ మైనస్ ఆర్మేచర్లో డ్రాప్ అయిపోతున్న వోల్టేజ్. సో వీకి ఫార్ములా ఐఆర్ కదా. సో ఆర్మేచర్ వైండింగ్ ఉన్న రెసిస్టెన్స్ ఇంటూ ఆర్మేచర్లో వెళ్తున్న కరెంట్. సో ఈజీ మైనస్ ఐఏఆర్ఏ. సో వి ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ ఐఏఆర్ఏ. మీరు ఇంకా క్లియర్గా రాయాలి అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ ఐఏఆర్ఏతో పాటు బ్రష్ వల్ల కూడా కొంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, దాన్నే మనం ఏమంటామంటే బిసిడి అంటాం, బ్రష్ కాంటాక్ట్ డ్రాప్. సో ఫైనల్గా వోల్టేజ్ ఈక్వేషన్ వి ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ ఐఏఆర్ఏ, యాక్యురేట్గా కావాలంటే మైనస్ బిసిడి, బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ కూడా మనం రిప్రజెంట్ చేయాలి. దట్ ఈజ్ అబౌట్ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సో జనరల్గా సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్తో పోలిస్తే మ్యాక్సిమం కేసెస్లో సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్నే యూజ్ చేస్తారు. సో సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే ఏంటి, దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి, దేని వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్ని ఎలా రాయాలనే విషయం ఇప్పుడు నేర్చుకుందాం. సో సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటే దీనిలో ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసిన వైండింగ్ ఇదైతే, ఆ వైండింగ్కి సపరేట్గా సప్లై ఇవ్వకుండా మీ ఆర్మేచర్ ఏదైతే ఉందో ఆ ఆర్మేచర్ని ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసిన వైండింగ్ కనెక్ట్ చేసేస్తాం. ఇలా కనెక్ట్ చేస్తే సో వైండింగ్ని కనెక్ట్ చేసేసాను ఆర్మేచర్కి, లోడ్ని కనెక్ట్ చేసేసాను ఆర్మేచర్కి. ఇలా కనెక్ట్ చేస్తే దీన్ని మనం సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటాము. సో దీని సంగతి ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ నేర్చుకోవాలంటే ఫస్ట్ విషయం ఏంటి అంటే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం కావాల్సిన వైండింగ్ని ఆర్మేచర్లో ప్యారల్లో పెట్టాను. సో ఫస్ట్ ఎప్పుడైతే నేను నా జనరేటర్ని రొటేట్ చేస్తున్నానో ఆ టైంలో ఇది ఫ్లెక్స్ని కట్ చేయాలి. మరి ఫ్లెక్స్ని కట్ చేయాలి అంటే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ అయ్యి ఉండాలి కదా అప్పటికి. సో ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ అవ్వాలి అంటే వైండింగ్ సప్లై వెళ్ళి ఉండాలి కదా అప్పటికి అని అనుకుంటే తప్పు. రీజన్ ఏంటి అంటే మీకు తెలుసు ప్రతి ఎలక్ట్రోమ్యాగ్నెట్కి సప్లై ఇవ్వకపోయినా దానిలో కొంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది, దాన్నే మనం రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటాము. సో ఈ వైండింగ్కి సప్లై ఏమి ఇవ్వకపోయినా ఈ వైండింగ్ కొంత ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే ఆల్రెడీ కొంత ఫ్లెక్స్ దాంట్లో ఉంటుంది. సో ఎప్పుడైతే నా ఆర్మేచర్ని రొటేట్ చేశానో నా ఆర్మేచర్ ఈ కొంచెం ఫ్లెక్స్ని కట్ చేయడం జరుగుతుంది. సో ఈ కొంచెం ఫ్లెక్స్ వల్ల నా ఆర్మేచర్లో కొంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఏం ఇండ్యూస్ అయింది? సమ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఆ ఈఎంఎఫ్ని మనం ఏమంటాము? రెసిడ్యువల్ ఈఎంఎఫ్. రెసిడ్యువల్ ఫ్లెక్స్ వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కాబట్టి ఆ ఈఎంఎఫ్ని మనం ఏమంటాం? రెసిడ్యువల్ ఈఎంఎఫ్. మరి ఆ ఈఎంఎఫ్లో ఏం ఫ్లో అవుతుంది? కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ ఇలా వెళ్ళి ఫీల్డ్ వైండింగ్లోకి, లోడ్లోకి.
సో ఇప్పుడు వరకు ఈ వైండింగ్లో కరెంట్ ఏమీ వెళ్ళకపోయినా కొంత ఫ్లెక్స్ ఉంది, ఆ ఫ్లెక్స్ని రెసిడ్యువల్ ఫ్లెక్స్ అనుకున్నాం. ఇప్పుడు వైండింగ్లో కరెంటు కూడా వెళ్తుంది, సమ్ కరెంటు కూడా వెళ్తుంది. సో ఎప్పుడైతే కరెంట్ వెళ్ళిందో ఇప్పటివరకు కరెంట్ లేనప్పుడు ఉన్న ఫ్లెక్స్ ఎంత ఉందో అంతే ఉంటుందా? కరెంట్ వల్ల ఫ్లెక్స్ ఇంకొంచెం పెరుగుతుందా? ఎస్, డెఫినెట్గా ఫ్లెక్స్ ఇంకొంచెం పెరుగుతుంది. ఫ్లెక్స్ పెరిగింది అంటే మరి కటింగ్ పెరిగింది, ఈఎంఎఫ్ కూడా పెరుగుతుంది. మరి ఈఎంఎఫ్ పెరిగింది అంటే కరెంట్ కూడా పెరుగుతుంది. మరి పెరిగిన కరెంట్ ఫీల్డ్ వైండింగ్లోకి వెళ్తుంది. సో ఫీల్డ్ వైండింగ్లో వెళ్ళింది అంటే ఇది ప్రొడ్యూస్ చేసే ఫ్లెక్స్ పెరుగుతుంది. ఫ్లెక్స్ వల్ల ఈఎంఎఫ్, ఈఎంఎఫ్ వల్ల కరెంట్, కరెంట్ వల్ల ఫ్లెక్స్. ఇలా ఒక సైక్లిక్ యాక్షన్లో దాని ఫ్లెక్స్ని అదే ప్రొడ్యూస్ చేసుకుంటే దాన్ని మనం సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటాము. ఇక్కడ ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఏమీ ఎక్స్ట్రాది యూజ్ చేయం, కేవలం రెసిడ్యువల్ మ్యాగ్నెటిజంతో రెసిడ్యువల్ వోల్టేజ్ జనరేట్ చేసి ఆ వోల్టేజ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ని పంపిస్తూ ఫ్లెక్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ, ఫ్లెక్స్ వల్ల ఈఎంఎఫ్ ఇంక్రీజ్ చేసుకుంటూ, ఈఎంఎఫ్ వల్ల కరెంట్ పెరుగుతుంది కదా, పెరిగిన కరెంట్ మళ్ళీ అదే ఫీల్డ్ వైండింగ్లోకి పెంచి ఫ్లెక్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఈఎంఎఫ్, ఇలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటా సపరేట్గా ఇవ్వకుండా దీనంతా ఇదే చేసుకుంటే దీన్నే మనం సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటాము. ఏమంటాము? సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సో ఇప్పుడు ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసిన వైండింగ్, ఆర్మేచర్ ఇక్కడ రెండు ఒకదానికొకటి ఎలా కనిపిస్తున్నాయి? ప్యారలల్లో కనిపిస్తున్నాయి. సో అలా కాకుండా ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్స్ని మనం ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే వైండింగ్, ఆర్మేచర్ని రెండు సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆ జనరేటర్ని మనం సిరీస్ జనరేటర్ అంటాము. ఏమంటాము? సిరీస్ జనరేటర్ అంటాము. అలా కాకుండా ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసిన వైండింగ్ని, ఆర్మేచర్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే షంట్ జనరేటర్ అంటాము. షంట్ జనరేటర్ అంటాము. అలా కాకుండా ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం రెండు వైండింగ్స్ని యూజ్ చేసి ఒక వైండింగ్ని ప్యారలల్లో, ఒక వైండింగ్ని సిరీస్లో కానీ కనెక్ట్ చేస్తే కాంపౌండ్ జనరేటర్ అంటాము. ఏమంటాము? కాంపౌండ్ జనరేటర్ అంటాము. సో ఏ జనరేటర్ కనెక్షన్ ఎలా ఉంటుంది, దాని వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చూద్దాం. సో సిరీస్ జనరేటర్ అన్నాను అంటే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసిన వైండింగ్ అండ్ ఆర్మేచర్ని రెండు ఎలా కనెక్ట్ చేశాను? ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేశాను. ఇది నా లోడ్. సో ఇక్కడ నేర్చుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ పెట్టలేదు కదా, ఇది నా ఆర్మేచర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఇదేంటి? ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసిన వైండింగ్, ఆర్మేచర్ ప్యారల్లో ఉన్నాయి అంటే ఇది ఏ జనరేటర్ అయినట్టు? షంట్ జనరేటర్ అయినట్టు. సో అది కూడా డ్రా చేసేస్తున్నాను చూడండి. ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసిన వైండింగ్ ఇది అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ నా ఆర్మేచర్, ఇది నా లోడ్. సో ఇక్కడ చూస్తే మీకు ఒక ప్రాక్టికల్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ కనిపిస్తుంది. ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఇక్కడ యూజ్ చేసిన వైండింగ్ని జస్ట్ 2 టర్న్స్ పెట్టాను. ఇక్కడ ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తున్న వైండింగ్కి నెంబర్ ఆఫ్ టర్న్స్ పెట్టాను. సో అక్కడ 2 టర్న్స్ పెట్టాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ పెట్టాను. దానికి ఉన్న రీజన్ ఏంటి అన్నది ఇవాళ మీకు నేను అడుగుతున్న క్వశ్చన్. సో రేపు మీరు నా క్లాస్ పెట్టే టైం కల్లా మీరందరూ ఈ పాయింట్కి ఆన్సర్ ఏదైతే ఉందో మీరు కామెంట్స్లో పెట్టండి. ప్రెజెంట్ ఉన్న ట్రైనీస్ మీ టోకెన్ నెంబర్ రాసి మీ ఆన్సర్ని కామెంట్స్లో ప్రతి ఒక్కరు పెట్టండి. దాన్ని బేస్ చేసుకుని నేను అటెండెన్స్ కన్స్ట్రక్ట్ చేస్తాను. సో లోడ్కి వచ్చిన వోల్టేజ్ని మనం వి అంటాము. ఇప్పుడు నేను వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ సిరీస్ జనరేటర్కి రాయబోతున్నాను. జనరేటర్లో జనరేట్ అయిన ఈఎంఎఫ్ ఈజీ, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్సి. సో అదేవిధంగా షంట్ జనరేటర్లో కూడా లోడ్ దగ్గరికి వచ్చిన వోల్టేజ్ వి, లోడ్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఐఎల్, ఇక్కడ లోడ్లో ఫ్లో అవుతున్న కరెంట్ కూడా ఏమవుతుంది? ఐఎల్. అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ, జనరేటర్లో జనరేట్ అయిన ఈఎంఎఫ్ ఈజీ, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ని ఆర్ఎస్హెచ్. సో ఫస్ట్ సిరీస్ జనరేటర్కి మనం ఈక్వేషన్స్ రాద్దామా? ఎస్. సో మీకు తెలుసు నేమ్లోనే ఉంది సిరీస్ జనరేటర్. సిరీస్లో కరెంట్ సేమా డిఫరెంటా? ఎస్, సేమ్. సో జనరేటర్ నుంచి వస్తున్న కరెంట్ ఐఏ, ఆర్మేచర్ నుంచి వస్తుంది. సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో వెళ్తున్న కరెంట్ ఐఎస్సి, లోడ్లో వెళ్తున్న కరెంట్ ఐఎల్. సో ఇవంతా ఈ పాత్ అంతా ఎలాగుంది? సిరీస్లో ఉందా, ప్యారల్లో ఉందా? ఎస్, సిరీస్. అంటే ఇలా వెళ్తున్న కరెంట్ డివైడ్ అవడానికి ఆప్షన్ ఎక్కడా లేదు. సో సిరీస్లో కరెంట్ సేమా డిఫరెంటా? సో సేమ్. సో ఆర్మేచర్లో వెళ్తున్న కరెంట్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో వెళ్తున్న కరెంట్ ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు లోడ్లో వెళ్తున్న కరెంట్ ఐఎల్. సో ఇది సిరీస్ జనరేటర్ తాలూకా కరెంట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఏంటి? వోల్టేజ్ ఈక్వేషన్. వోల్టేజ్ ఈక్వేషన్ని మనం ఎలా రాసాము? ఈ పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్, ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న వోల్టేజ్ వి, అంటే ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న వోల్టేజ్ కూడా
వీనే. సో వి ఈజ్ ఈక్వల్ టు జనరేట్ అయిన ఈఎంఎఫ్ ఈజీ, ఇక్కడ కొంత వోల్టేజ్ రెసిస్టెన్స్లో డ్రాప్ అయిపోయిన వోల్టేజ్ ఎంత ఐఏఆర్ఏ మైనస్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో డ్రాప్ అయిపోతున్న వోల్టేజ్ ఎంత ఐఎస్ఈ ఆర్ఎస్ఈ. మీరు యాక్యురేట్గా రాద్దాము అంటే బ్రషెస్ని కూడా కన్సిడర్ చేస్తే మైనస్ బిసిడి అని కూడా రాయొచ్చు. సో ఈ రెండు అన్నది సిరీస్ జనరేటర్ తాలూకా కరెంట్ అండ్ వోల్టేజ్ ఎక్స్ప్రెషన్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు షంట్ జనరేటర్కి రాద్దాం. ఆర్మేచర్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఐఏ కరెంట్ ఇలా వచ్చి ఇంతవరకు ఐఏ వచ్చింది, వచ్చి ఇటు ఐఎల్ వెళ్ళింది, ఇటు ఐఎస్హెచ్ వెళ్ళింది. సో వచ్చిన ఆర్మేచర్ కరెంట్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోయింది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. అంటే ఐఏ ఈజ్ ఈక్వల్ టు కొంత కరెంట్ ఇటు వెళ్ళింది, కొంత కరెంట్ ఇటు వెళ్ళింది కదా, ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్ అని మనకు తెలియాలి. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్. సో నెక్స్ట్ ఏంటి, ఈ పాయింట్కి మధ్య ఉన్న వోల్టేజ్ వి. మరి ఇక్కడున్న వోల్టేజ్ కూడా ఏంటి వీనే, ఇక్కడున్న వోల్టేజ్ కూడా ఏంటి వీనే. సో వీకి ఈక్వేషన్ రాయొచ్చు జనరేట్ అయిన ఈఎంఎఫ్ ఈజీ, ఇలా ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ కొంత వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. సో వి ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ ఇక్కడ డ్రాప్ అయిపోతున్న వోల్టేజ్ డ్రాప్ ఫామ్లో ఏంటి వీక్ ఫామ్లో ఐఆర్ కదా. సో అక్కడ ఉన్న కరెంట్ ఐఏ, దానికి ఉన్న రెసిస్టెన్స్ ఆర్ఏ. సో ఇందాక చెప్పాను మీకు యాక్యురేట్గా రాయాలంటే మైనస్ బీసీడీ కూడా రాయొచ్చు. సో వి ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ ఐఏఆర్ఏ మైనస్ బీసీడీ. సో అదేవిధంగా షంట్ ఫీల్డ్లో వెళ్తున్న కరెంట్ ఐఎస్హెచ్ ఫామ్లో ఏంటి అకార్డింగ్ టు ఓమ్స్ లా ఐ ఈజ్ ఈక్వల్ టు V/R. కాబట్టి ఐఎస్హెచ్ కావాలి అంటే ఐఎస్హెచ్ షంట్ ఫీల్డ్ వైండింగ్కి ఇక్కడ ఎపేర్ అవుతున్న వోల్టేజ్ ఎంత, ఇవన్నీ ప్యారలల్ కదా, ఇక్కడ వోల్టేజ్ అన్నా ఇక్కడ వోల్టేజ్ అన్నా ఇక్కడ వోల్టేజ్ అన్నా సేమ్ కదా. సో వి బై దీని రెసిస్టెన్స్ ఎంత ఆర్ఎస్హెచ్ అని మనం రాయొచ్చు. సో దట్ ఈస్ సిరీస్ జనరేటర్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ అండ్ షంట్ జనరేటర్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఎక్స్ప్రెషన్స్. సో నెక్స్ట్ ఏంటి కాంపౌండ్. సో నేను మోటార్స్ చెప్పినప్పుడు చెప్పాను కాంపౌండ్ జనరేటర్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తారని. ఎన్ని టైప్స్ అన్నాను 2 టైప్స్. సో మొదటిది లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్, మరొకటి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్. సో లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఒకటి, షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఒకటి. ఈ రెండు పేర్లు ఏ బేస్ మీద వచ్చాయి, షంట్ ఫీల్డ్ వైండింగ్ ఎక్కడుంది అన్న దాన్ని బేస్ చేసుకుని వచ్చాయి. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ని నేర్చుకుందాం. సో ఇప్పుడు చెప్పాను కాంపౌండ్ జనరేటర్స్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అని ఒక టైప్, షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అని. సో నేమ్లోనే ఉంది లాంగ్ షంట్ అంటే షంట్ ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో అది లాంగ్గా షంట్ అయి ఉంటుంది. సో ఇది సిరీస్ ఫీల్డ్ వైండింగ్, ఇది నా ఆర్మేచర్, ఈ రెండు సిరీస్లో ఉంటాయి. ఈ కాంబినేషన్కి లాంగ్గా షంట్ ఫీల్డ్ వైండింగ్ కనెక్ట్ అయి ఉంటాయి ప్యారలల్లో. చూడండి ఈ రెండు సిరీస్ దానికి ఇది ప్యారలల్, అలా ఉంటే దీన్ని లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అంటాము. ఇది నా లోడ్. అలా కాకుండా షంట్ ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో నా షంట్ ఫీల్డ్ వైండింగ్ కేవలం లాంగ్గా కాకుండా కేవలం ఆర్మేచర్కే షంట్లో ఉంది, దాన్ని చూడండి దీంతో పోల్చి షార్ట్ కదా, షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అంటాము. ఇది నా లోడ్. సో ఈ రెండింటికి మనం ఫస్ట్గా వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ రాద్దాం. జనరేటర్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ ఈజీ, లోడ్ దగ్గరకు వచ్చిన వోల్టేజ్ వి, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ఈ, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్హెచ్, ఆర్మేచర్ నుంచి వస్తున్న కరెంట్ ఐఏ, సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో వెళ్తున్న కరెంట్ కూడా ఐఎస్సి, బట్ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఐఎస్సి ఈక్వల్ టు ఐఏ, లోడ్లో వెళ్తున్న కరెంట్ ఐఎల్, షంట్ ఫీల్డ్లో వెళ్తున్న కరెంట్ ఐఎస్హెచ్. సో ఇప్పుడు కరెంట్ ఈక్వేషన్ చెప్పండి. ఎస్, ఆర్మేచర్ నుంచి వచ్చిన కరెంట్ ఏదైతే ఉందో ఐఏ ఈజ్ ఈక్వల్ టు అదే కరెంట్ సిరీస్ ఫీల్డ్లో వెళ్తుంది కదా, అందుకే ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి. వచ్చిన తర్వాత ఇలాగ డివైడ్ అవుతుంది కదా, ఇట్ మీన్స్ ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్. ఇది మన కరెంట్ ఈక్వేషన్. నెక్స్ట్ వోల్టేజ్ ఈక్వేషన్. వోల్టేజ్ ఈక్వేషన్ అంటే వీకే కదా, సో ఇక్కడ వోల్టేజ్ వి అంటే ఇక్కడ వోల్టేజ్ కూడా విఏ. సో వి ఈజ్ ఈక్వల్ టు జనరేట్ అవుతున్న ఈఎంఎఫ్ ఈజీ మైనస్ రెసిస్టెన్స్లో కొంత డ్రాప్ అయిపోతుంది ఐఏఆర్ఏ మైనస్ సిరీస్ ఫీల్డ్లో కొంత డ్రాప్ అయిపోతుంది ఐఎస్సి ఆర్ఎస్సి. యాక్యురేట్గా కావాలి అంటే మైనస్ బీసీడి. సో బీసీడి అంటే ఏంటి
బ్రష్ కాంటాక్ట్ డ్రాప్. ఇది కానీ మీరు కార్బన్ బ్రషెస్ కానీ యూజ్ చేస్తే మనం జనరల్గా దీన్ని 2 వోల్ట్స్గా కన్సిడర్ చేస్తాము. అదే మెటల్ గ్రాఫైట్ బ్రషెస్ కానీ యూజ్ చేస్తే దాన్ని మనం 0.5 వోల్ట్స్గా ఈ బీసీడీ వాల్యూని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్కి ఉన్న కరెంట్ అండ్ వోల్టేజ్ ఎక్స్ప్రెషన్స్. అదే షార్ట్ షంట్ చెప్పండి. జనరేటర్లో జనరేట్ అవుతున్న ఈఎంఎఫ్ ఈజీ, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ, ఆర్మేచర్లో వెళ్తున్న కరెంట్ ఐఏ, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్సి, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్హెచ్, లోడ్కి ఎపిర్ అవుతున్న వోల్టేజ్ వి. ఆర్మేచర్ నుంచి వస్తున్న కరెంట్ ఎంత? ఐఏ. సో ఐఏ ఇలా వచ్చి ఇలాగా డివైడ్ అవుతుంది. సో ఇలా వెళ్తున్న కరెంట్ ఎంత? ఐఎస్హెచ్. ఇలా వెళ్తున్న కరెంట్ ఎంత? ఐఎస్సి. మరి ఇలా వచ్చిన కరెంట్ ఏమైంది? లోడ్లోకి వెళ్ళింది. సో లోడ్లో వెళ్ళిన కరెంట్ ఎంత? ఐఎల్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి కరెంట్ ఈక్వేషన్. ఆర్మేచర్ నుంచి వచ్చిన కరెంట్ షంట్ ఫీల్డ్లో కొంచెం వెళ్ళింది, సిరీస్ ఫీల్డ్లో కొంచెం వెళ్ళింది. ఇట్ మీన్స్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్హెచ్ ప్లస్ ఐఎస్సి. ఫస్ట్ ఇంపార్టెంట్. ఇలా వచ్చింది, ఇలాగా వెళ్ళింది. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్హెచ్ ప్లస్ ఐఎస్సి. బట్ సిరీస్ ఫీల్డ్లో వెళ్ళిన కరెంట్ లోడ్లోకి వెళ్ళింది కదా, అండ్ ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. సో ఇది మన కరెంట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ వోల్టేజ్ ఈక్వేషన్. వీకే కదా, వి అంటే ఇక్కడ వోల్టేజ్, వీకి అక్కడ వోల్టేజ్ అని ఇక్కడ వోల్టేజ్ అయినా సేమే కదా. సో ఇక్కడ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ లైన్లో ఉన్నవన్నీ చూడండి. వి ఈజ్ ఈక్వల్ టు జనరేట్ అని ఈఎంఎఫ్ ఈజీ, ఈ రెసిస్టెన్స్లో కొంత డ్రాప్ అయిపోయింది మైనస్ ఐఏఆర్ఏ డ్రాప్, సిరీస్ ఫీల్డ్లో కొంచెం డ్రాప్ అయిపోయింది మైనస్ ఐఎస్సి ఆర్ఎస్సి. సో యాక్యురేట్గా రాయాలి అంటే ఇంకోటి ఏమి వేసుకోవచ్చు? మైనస్ బీసీడీ. ఇది కాంపౌండ్ జనరేటర్లో ఉన్న షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ తాలూకా ఎక్స్ప్రెషన్. సో కాంపౌండ్ జనరేటర్ మీకు తెలుసు, మోటార్ లాగే దీన్ని కూడా ఇంకా 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఈ 2 ఫ్లెక్స్లు ఒకదానికొకటి యాడ్ అయితే కుములేటివ్ కాంపౌండ్ జనరేటర్ అని, 2 ఫ్లెక్స్లు ఒకదానికొకటి అపోజ్ అయితే డిఫరెన్షియలీ కాంపౌండ్ జనరేటర్ అని. సేమ్ ఇక్కడ కూడా కుములేటివ్ కాంపౌండ్, డిఫరెన్షియలీ కాంపౌండ్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ జనరేటర్స్ గురించి. సో నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సిరీస్ ఫీల్డ్లో రిప్రజెంట్ చేసే వైండింగ్ని తక్కువగా, షంట్ ఫీల్డ్లో రిప్రజెంట్ చేసే వైండింగ్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తున్నాను. అలా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నది ఇవాళ నా క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీ మీరు కామెంట్స్లో పెడితే మీకు అర్థమవుతుంది లేదని నాకు తెలుస్తుంది. ప్రెజెంట్ ట్రైనీస్ అయితే కంపల్సరీ మీ టోకెన్ నెంబర్ పెట్టి మీ ఆన్సర్ని అప్లోడ్ చేయండి. సో స్టిల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటే నేను పెడుతున్న క్లాసెస్ మీకు నోటిఫికేషన్లో రావడం అంటూ జరుగుతుంది. థ్యాంక్ యూ.